Hi children, good morning everybody. How are you children? Anta bagunnara? Today we are going to learn a lesson in third class English reader. Look at the third class English reader. Here you see Blossoms English reader third class. See the textbook cover page. మనం ఏ క్లాస్ చెప్పుకోబోతున్నాం? బ్లాజమ్స్ ఇంగ్లీష్ రీడర్ థర్డ్ క్లాస్. చూడండి హౌ బ్యూటిఫుల్ ద కవర్ పేజ్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ ఈస్. లెట్ us లెర్న్ ద ఫస్ట్ లెసన్ ఇన్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్. మరి మూడవ తరగతి ఇంగ్లీష్ రీడర్లో ఫస్ట్ లెసన్ చదువుకుందామా? లుక్ అట్ ద ఫస్ట్ పేజ్. The first lesson, Tenali Rama and the Thieves. చూడండి ఫస్ట్ లెసన్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ లెసన్? తెనాలి రామ అండ్ ద థీవ్స్. మరి థీవ్స్ అంటే ఏమి? థీవ్స్ అంటే దొంగలు. థీఫ్ అంటే దొంగ కదా. THIEF థీఫ్ అంటే ఒక దొంగ. THIEVS థీవ్స్ అంటే దొంగలు. మరి చదువుకుందామా ఈరోజు? మరి పాఠ్యాంశాన్ని మనం చదువుకునే ముందు ఇక్కడ చూడండి, ప్రీ రీడింగ్ దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ. ప్రీ రీడింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, దాన్ని మనము చూద్దాం. గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్విటేషన్. గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్విటేషన్. గో త్రూ అంటే ఏమి? గో త్రూ అంటే ఏమంటే లుక్ త్రూ అంటే ఇక్కడ చూడండి ద ఫాలోయింగ్ ఇన్విటేషన్. హియర్ ఈజ్ అన్ ఇన్విటేషన్. ఇక్కడ ఒక ఇన్విటేషన్ ఉంది. ఇన్విటేషన్ అంటే మనకు తెలుసు కదా, ఇన్విటేషన్ అంటే ఆహ్వానం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్, వివాహ ఆహ్వాన పత్రిక అంటుంది కదా. మరి బర్త్డే పార్టీ ఇన్విటేషన్, మనము పుట్టినరోజు జరుపుకునేటప్పుడు అందరినీ మనము పార్టీకి పిలుస్తాం కదా, దట్ ఈజ్ ఆల్సో అన్ ఇన్విటేషన్. అండ్ రిటైర్మెంట్ ఇన్విటేషన్, రిటైర్మెంట్ ఫంక్షన్ ఇన్విటేషన్. ఎవరన్నా గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానీ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీలేండి, వాళ్ళ యొక్క పనిలో రిటైర్ అయిపోయినప్పుడు ఒక ఫంక్షన్ చేసుకుంటారు, దానికి అందరినీ పిలుస్తారు కదా, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్విటేషన్స్. దట్ ఈజ్ కాల్డ్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇన్విటేషన్. సో ఇన్విటేషన్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. హియర్ ఈజ్ ఆల్సో వన్ ఇన్విటేషన్. వన్ ఇన్విటేషన్ కార్డ్ ఈజ్ హియర్. సి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఏమి? ఆహ్వాన పత్రిక ఇచ్చారా, చూద్దామా? ఇన్విటేషన్. సి వాట్ ఈస్ ద ఇన్విటేషన్ అబౌట్? హియర్ యు సి ప్లే, PLAY ప్లే ఉందా? హియర్ ఈజ్ ఏ పిక్చర్ యు సి, అండ్ హియర్ ఈజ్ ఆల్సో వన్ పిక్చర్. ప్లే, ప్లే అంటే నాటకము. MPPS కొత్తపల్లి. MPPS అంటే ఏమంటే మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ కొత్తపల్లి, అంటే మన ప్రాథమిక పాఠశాల అన్నమాట. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తపల్లి అంటారు. MPPS కొత్తపల్లి అంటే ఏమి? మండల పరిషత్ ప్రైమరీ స్కూల్. మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కొత్తపల్లి. చిల్డ్రన్ ఇన్వైట్ యూ ఫర్ ద ప్లే ఆఫ్. దిస్ ఈజ్ ఏ ప్లే కదా, ఇది ఒక ప్లే కదా. అంటే ప్లే అంటే ఏమి? ఒక డ్రామా. ప్లే అంటే ఏమి? డ్రామా లేదంటే నాటకము. అంటే మన స్కూల్లో మనం అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటాం కదా ఫంక్షన్స్కు, ఆ విధంగా. మరి తెనాలి రామ అండ్ ద థీవ్స్ ఈజ్ ద ప్లే. చిల్డ్రన్ ఇన్వైట్ యూ ఫర్ ద ప్లే ఆఫ్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఇక్కడ తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనేది ప్లే అన్నమాట. మరి డేట్ చూడండి, డేట్ 3rd ఆగస్ట్. 3rd ఆగస్ట్. మరి టైం 10 AM అంటే 10 o'clock అనమాట, ఉదయం. AM అంటే ఉదయం పూటనే యాంటీ మెరిడియన్ అంటారు, అంటే ఉదయం పూట అనమాట. ప్లేస్, మరి ఈ ప్లే ఎక్కడ జరుగుతోంది? ప్లేస్ అనేది MPP స్కూల్, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్. ఎక్కడ? కొత్తపల్లి అనమాట. మరి బై, ఇక్కడ చూడండి, బై టీచర్స్ అండ్ చిల్డ్రన్ MPPS కొత్తపల్లి. మరి ఈ ప్లేని ఎవరు వేస్తున్నారు, ఎవరు నాటకం వేస్తున్నారంటే టీచర్స్ అండ్ చిల్డ్రన్. టీచర్స్ మరియు పిల్లలు కలిసి ఈ నాటకాన్ని ప్రదర్శించబోతున్నారన్నమాట. అండర్స్టాండ్? నౌ దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్, దిస్ ఈజ్ ఏ ప్లే. దిస్ ప్లే ఈజ్ బీయింగ్ ఇన్వైటెడ్ బై ద చిల్డ్రన్ అండ్ ద టీచర్స్ ఆఫ్ MPPS కొత్తపల్లి. చూడండి మరొకసారి చూడండి,
ప్లే ఎంపీపీఎస్ కొత్తపల్లి చిల్డ్రన్ ఇన్వైట్ యూ ఫర్ ద ప్లే ఆఫ్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. డేట్ 3rd August, టైమ్ 10 AM, ప్లేస్ ఎంపీపీ స్కూల్, బై టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఎంపీపీఎస్ కొత్తపల్లి. మీరు ఈ ఇన్విటేషన్ గురించి తెలుసుకున్నారు కదా. దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్. ఇప్పుడు ఈ ఇన్విటేషన్ పైన మాకు కొన్ని ప్రశ్నలు ఉంటాయన్నమాట. యాక్టివిటీ నెంబర్ 1. ఇప్పుడు యాక్టివిటీ నెంబర్ 1 ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం ఇన్విటేషన్ గురించి తెలుసుకున్నాం కదా. యాక్టివిటీ 1, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరలీ. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరలీ. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి. ఓకే, యూ హ్యావ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. I ask you some questions, you have to answer the questions. Now, what is the invitation about? The first question you see, what is the invitation about? ఈ ఇన్విటేషన్ దేని గురించి? See, what is the invitation about? The invitation is about the play of తెనాలి రామ అండ్ ద థీవ్స్. ఈ ఇన్విటేషన్ దేని గురించి తెలియజేస్తోంది? ద ఇన్విటేషన్ ఈజ్ అబౌట్ ద ప్లే ఆఫ్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. అంటే తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనే ఒక డ్రామా గురించి, ఒక ప్లే గురించి తెలియజేస్తున్నమాట. వాట్ ఈస్ ద ఇన్విటేషన్ అబౌట్ అంటే మనం అలా చెప్పాలి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 యూసి. రెండవ క్వశ్చన్ చూడండి. హూ ఆర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద షో? ఈ షోకు హూ ఆర్ ఇన్వైటింగ్ అస్, మనమలను, అస్ అంటే మనమలనుని, ఇన్వైటింగ్ ఎవరు ఆహ్వానిస్తున్నారు? హూ ఆర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద షో. ఈ షోకు అంటే ఈ ప్లేకి మనమలను ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? హూ ఆర్ ఇన్వైటింగ్? హియర్ యు సీ ఇన్ ద ఇన్విటేషన్ కార్డ్. ఇన్విటేషన్ కార్డులో ఇక్కడ చూడండి, బై టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఎంపీపీఎస్ కొత్తపల్లి ఉందే. మరి మనల్ని ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? హూ ఆర్ ఇన్వైటింగ్? టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఎంపీపీఎస్ కొత్తపల్లి ఆర్ ఇన్వైటింగ్ యాజ్ ఫర్ ద షో. మనల్ని ఎవరు ఇన్వైట్ చేస్తున్నారంటే టీచర్స్ అండ్ చిల్డ్రన్. ఏ స్కూలు? ఎంపీపీఎస్ కొత్తపల్లి. అంటే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ పిల్లలు మనల్ని ఆహ్వానిస్తున్నారు అని. లెట్ us see the third question. మూడవ క్వశ్చన్ చూద్దామా. వేర్ విల్ బీ ద షో కండక్టెడ్? అంటే ఈ షోను ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఈ షోను ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు? ఎక్కడ ఈ నాటకం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, డేట్ 3rd August, టైం 10 AM, ప్లేస్ ఎంపీపీ స్కూల్. ఇక్కడ మనకు ఎక్కడ అంటే ప్లేస్ ఎంపీపీ స్కూల్. వేర్ విల్ బీ ద షో కండక్టెడ్ అంటే ద షో విల్ బీ కండక్టెడ్ అట్ ఎంపీపీఎస్ కొత్తపల్లి ఆర్ ఎంపీపీ స్కూల్. ఇట్ ఈజ్ ఎనఫ్. ఈ ప్లే ఎక్కడ మనకు కండక్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈజ్ కండక్టెడ్ ఆర్ ఇట్ ఈజ్ గోయింగ్ టు బీ కండక్టెడ్ అట్ ఎంపీపీ స్కూల్ కొత్తపల్లి. అంటే కొత్తపల్లి స్కూల్లో ఈ నాటకం అనేది జరగబోతుంది కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మెన్షన్ ద షో టైమింగ్స్. మెన్షన్ ద షో టైమింగ్స్. మెన్షన్ అంటే సూచించండి, ద షో టైమింగ్స్ అంటే ఆ షో టైమింగ్స్ అనేది మనకు తెలియజేయాలి అని. చూడండి ఇక్కడ షో టైమింగ్స్. ఇక్కడ టైం 10 AM అని ఇచ్చారా. సో ద షో బిగిన్స్ అట్ 10 AM. ద షో బిగిన్స్ అట్ 10 AM. అది 10 గంటలు, ఉదయం 10 గంటలకు ఆ షో అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పుడు? ఆన్ 3rd August అట్ 10 AM. 3వ తేదీ, ఆగస్టు నెల 3వ తేదీ ఉదయం 10 గంటలకు ఆ షో అనేది, అంటే ఆ ప్లే అనేది. ఏ ప్లే? విచ్ ఈస్ ద ప్లే? తెనాలి రామ అండ్ ద థీవ్స్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లే అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కండక్టెడ్ అట్ ఎంపీపీఎస్ కొత్తపల్లి బై టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఎంపీపీఎస్ కొత్తపల్లి. అట్ వాట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కండక్టెడ్? అట్ 10 AM. అంటే 10 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. లెట్ us see the 5th క్వశ్చన్. 5వ ప్రశ్న చూద్దామా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? ఇది మనం మొదట్లోనే చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? ఆ షో యొక్క నేమ్ ఏమి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? ద టీచర్స్ అండ్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ ప్లే. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ తెనాలి రామ అండ్ ద థీవ్స్. తెనాలి రామ అండ్ ద థీవ్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ప్లే which is going to be conducted by the children
అండ్ ద టీచర్స్ ఆఫ్ ఎంపీపీఎస్ కొత్తపల్లి. హాయ్ చిల్డ్రన్, ఇప్పుడు టేక్ పేజ్ నెంబర్ 2, రెండవ పేజ్ తీసుకోండి. దిస్ ఈజ్ రీడింగ్ యాక్టివిటీ. ఇక్కడ రీడింగ్ యాక్టివిటీ అనమాట. రీడింగ్ యాక్టివిటీలో మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు రీడ్ ద లెసన్. మీరు లెసన్ చదవాలి. ఇఫ్ యూ ఫైండ్ ద డిఫికల్ట్ వర్డ్స్, కష్టమైన పదాలు కన్నా మీకు కనిపించినట్లయితే యూ హ్యావ్ టు అండర్లైన్ ద వర్డ్స్ విచ్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు యూ. మీకు కష్టమైన పదాలు అండర్లైన్ చేయాలి. అండ్ యూ విల్ ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ దోస్ డిఫికల్ట్ వర్డ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. పాఠం చివరిలో గ్లోజరీ ఉంటుంది. గ్లోజరీ అంటే మీనింగ్స్ అనమాట. ఇక్కడ గ్లోజరీ అనేది ఉండదు చూడండి. ఇక్కడ మీనింగ్స్ ఉంటాయి. జస్టర్, విట్, బ్లాక్ క్యాడ్, డ్రా, ఫేమస్, కేర్ఫుల్, వాల్యుబుల్, రష్డ్, ఎస్కేప్, ఇలా కొన్ని పదాలు ఇచ్చాడు. వాటిలో మీకు తెలియని పదాలు అక్కడ మీనింగ్స్ చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే అక్కడ మీకు తెలియకపోతే యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నో ద మీనింగ్స్ ఆఫ్ దోస్ డిఫికల్ట్ వర్డ్స్. అదర్వైజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. మీ సార్ని అడిగి, మీ ఉపాధ్యాయుని అడిగి మీరు చెప్పించుకొని పాఠాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, నౌ సీ ద ఫస్ట్ పిక్చర్. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి. ఇన్ ద ఫస్ట్ పిక్చర్ there is a man and a woman. This man might be తెనాలి రామ. ఇతడు తెనాలి రాముడు. ఇక్కడ ఉండేది షీ మైట్ బి హిస్ వైఫ్, అతని భార్య అయి ఉంటుంది కదా. మరి ఇన్ ద సెకండ్ పిక్చర్ యు సీ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్లో అతను ఏం చేస్తున్నాడు? వాట్ ఈజ్ తెనాలి రామకృష్ణ ఈజ్ డూయింగ్? హీ ఈజ్ డూయింగ్ సంథింగ్. యూ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఊహించండి ఏం చేస్తున్నాడో. ఏదో బాక్స్ను బైండ్ చేస్తున్నాడు అనమాట. ఇన్ ద సెకండ్ పిక్చర్ యు సీ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ ఆర్ డూయింగ్ సంథింగ్. వాళ్ళు ఏందో చేస్తున్నారు. దే ఆర్ డ్రాపింగ్ ఏ బాక్స్ ఇన్ టు ద వెల్. ఇక్కడ ఏదో బాయిలోకి వేస్తున్నారు కదా. మరి దేర్ ఆర్ 2 persons ఫ్రమ్ బిహైండ్ ట్రీస్. చెట్లకు వెనకాల ఎక్కడో చూస్తూ ఉన్నట్లున్నారు. దే మైట్ బి థీవ్స్, ఐ థింక్. వీళ్ళు దొంగల్లాగా ఉన్నారా? చూడండి. నెక్స్ట్ ఇన్ ద థర్డ్ పిక్చర్ యు సీ, మూడవ పిక్చర్లో ఏం జరుగుతుంది చూడండి. ఇన్ ద థర్డ్ పిక్చర్ దీస్ 2 are thieves. మరి వీళ్ళు దొంగలే కదా. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ సంథింగ్. దే ఆర్ పోరింగ్ వాటర్. నీళ్ళు బావిలో నుండి తోడి బయటేమో పోస్తున్నట్లున్నారు. ఉన్నారా? ఆర్ దే థీవ్స్? వాళ్ళు దొంగలేనా? ఎస్, దే ఆర్ థీవ్స్. ఇన్ ద ఫోర్త్ పిక్చర్ యు సీ ద థీవ్స్ ఆర్ ఓపెనింగ్ ఏ బాక్స్ అండ్ దే ఆర్ ఫైండింగ్ సంథింగ్ ఇన్ ఇట్ అండ్ దే ఆర్ astonished. దట్ మీన్స్ they are wondered. With wonder they are looking into the box. Okay, now let us go to the lesson. ఇప్పుడు లెసన్లోకి వెళ్దామా? తెనాలి రామ అండ్ ద థీవ్స్. తెనాలి రామకృష్ణుడు అండ్ అంటే మరియు, ద థీవ్స్ అంటే దొంగలు. చూడండి. తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్. హూ వాజ్ వెరీ ఫేమస్? ఎవరు ఫేమస్? తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్. ఎందులో అతడు ఫేమస్ అంటే ఫర్ హిస్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అతడు విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో ఫేమస్ అనమాట. మరి విట్ అంటే ఏమంటే, విట్ అంటే ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ క్లెవర్ అండ్ హ్యూమరస్ వే. అంటే తెలివిగా మాట్లాడడం, చతురతతో మాట్లాడము, నవ్వు పుట్టించే విధంగా మాట్లాడడంలో అతడు ఫేమస్ అనమాట. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హ్యూమర్ అంటే ఫన్నీ అనమాట, అంటే తమాషా. మరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏమంటే ద ఎబిలిటీ టు ఫైండ్ థింగ్స్ ఫన్నీ, జనరల్ ఎంజాయ్మెంట్ ఇన్ డూయింగ్ సో. అంటే ఏదైనా చేసేటప్పుడు ఫన్నీగా, జనరల్గా ఎంజాయ్మెంట్ చేసే విధంగా ప్రవర్తించడాన్నే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు అనమాట. అంటే హాస్యభరితంగా అతడు ప్రవర్తించడం అనమాట. అందులో అతడు ఫేమస్. తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ విట్ అండ్ ఇన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హీ వాజ్ ఏ కోర్ట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. విజయనగర సామ్రాజ్యం గురించి మనకు తెలుసు కదా. హూ వాజ్ ద కింగ్ ఆఫ్ విజయనగరం? కింగ్ శ్రీకృష్ణదేవరాయ వాజ్ ద కింగ్ ఆఫ్ విజయనగరం. విజయనగర సామ్రాజ్యానికి రాజు కృష్ణదేవరాయలు. కింగ్డమ్ అంటే రాజ్యము, కింగ్ అంటే రాజు. హీ వాజ్ ఏ కోర్ట్ పోయిట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ. మన తెనాలి రామకృష్ణుడు వారు విజయనగర సామ్రాజ్యానికి రాజైనటువంటి కృష్ణదేవరాయల గారి కొలువులో ఒక
పోయిట్ అనమాట. పోయిట్ అంటే కవి. పోయిట్ అంటే ఏమి? కవి. ఏ పోయిట్ ఈజ్ ఏ పర్సన్ హూ రైట్స్ పోయిట్రీ. కవిత్వం రాసే వాళ్ళని కవి అంటారు. మన తెనాలి రామకృష్ణుల కవి గారు ఒక కవి. అర్థమైందా? తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్ యార్డ్. ఇక్కడ చూడండి, హ్యూజ్ అంటే వెరీ బిగ్ అని. హ్యూజ్ అంటే ఏమి? బిగ్ అని అనమాట. హ్యూజ్ అన్న వెరీ బిగ్, చాలా పెద్దది అని అర్థం అనమాట. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్. మ్యాంగో గార్డెన్ అంటే మామిడి తోట. బ్యాక్ యార్డ్ అంటే బిహైండ్ ద హౌస్, అంటే ఇంటి వెనక వైపు పెరటి ఉంటుంది కదా, పెరటి తోట. ఆ విధంగా తెనాలి రామకృష్ణుల వారి ఇంటి దగ్గరనే ఒక పెద్ద మామిడి తోట ఉండేది. తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ఏ డీప్ వెల్ టు వాటర్ ద ట్రీస్. ఇక్కడ ట్రీస్ అంటే మ్యాంగో ట్రీస్ కదా. తెనాలి రామకృష్ణ హ్యాడ్ టు డ్రా వాటర్. డ్రా అంటే డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద డీప్ వెల్, అంటే లోతైన బావిలో నుండి నీరు తోడి టు వాటర్ ద ట్రీస్, ఆ చెట్లకు పోసేవాడు అనమాట. ఎవ్రీడే తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద డీప్ వెల్. అండ్ వాట్ డిడ్ హీ డూ విత్ ద వాటర్? హీ హ్యాడ్ టు వాటర్ ద ట్రీస్. ఆ చెట్లకు రోజు నీళ్లు ఆ బావిలో నుండి తోడి పోసేవాడు. డీప్ వెల్ అంటే లోతైన బావి. డ్రాయింగ్ వాటర్ అంటే నీటిని తోడడం. బ్యాక్ యార్డ్ అంటే పెరటి తోట. మ్యాంగో గార్డెన్ అంటే మామిడి తోట అనమాట. అర్థమైందా? వన్ ఈవినింగ్, ఒకరోజు సాయంకాలం ఏమైందంటే, వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్ నియర్ హిస్ హౌస్. చూడండి, వైల్ అంటే ఆ సమయంలో. వైల్ తెనాలి రామలింగ వాజ్ డ్రాయింగ్ వాటర్ అండ్ పోరింగ్ ఇట్ టు ద మ్యాంగో ట్రీస్, హీ ఫౌండ్ 2 thieves హూ వర్ హైడింగ్ ఇన్ ద బుషెస్ నియర్ హిస్ హౌస్. అంటే తెనాలి రామకృష్ణుడు నీళ్లు తోడి చెట్లకు పోసే సందర్భంలో 2 దొంగలను చూశాడు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? చూడండి, హైడింగ్ అంటే దాగుకొని ఉన్నారన్నమాట. దాగుకొని ఉండడమే హైడ్. హైడ్ అంటే దాగుకొని ఉండడం. హైడింగ్ ఇన్ ద బుషెస్. బుషెస్ అంటే పొదలు. చెట్ల యొక్క పొదలు ఉంటాయి కదా, ఆ పొదలకు దగ్గరలో, నియర్ అంటే దగ్గరగా ఉన్నారు. తెనాలి రామకృష్ణుడు చెట్లకు నీళ్లు పోసే సందర్భంలో 2 దొంగలు అక్కడ చెట్లకు వెనక వైపు దాగుకొని ఉండడం గమనించాడు. వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్ నియర్ హిస్ హౌస్. చెట్ల వెనక దాగుకొని ఉండడం గమనించాడు అన్నమాట. క్విక్లీ హీ గాట్ అన్ ఐడియా. హూ గాట్ అన్ ఐడియా? తెనాలి రామకృష్ణ గాట్ అన్ ఐడియా. వెంటనే అతనికి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది చూడండి. తెనాలి రామ వెంట్ ఇన్ టు హిస్ హౌస్. హీ షౌటెడ్ లవ్లీ టు హిస్ వైఫ్ శారదా, ఐ హర్డ్ దట్ ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ద సిటీ, సో వీ విల్ కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ దిస్ బాక్స్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్, ఇట్ విల్ బి సేఫ్ దేర్. దొంగలను చూస్తానే ఇతనికి ఒక ఐడియా వచ్చేసింది. ఏం ఐడియా వచ్చింది చూడండి. క్విక్లీ హీ ఎంటర్డ్ ద హౌస్. ఇంట్లోకి దడాబడా వచ్చినాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? హీ షౌటెడ్, అర్చినాడు. ఏమని? లౌడ్లీ టు హిస్ వైఫ్. అతని యొక్క భార్యతో గట్టిగా మాట్లాడుతున్నాడు. మరి గట్టిగా ఎందుకు అంటున్నాడు? హీ వాంటెడ్ ద థీవ్స్ టు లిజన్. అతడు దొంగలకు వినపడేటట్టుగా వింటున్నాడు. అతని యొక్క ఉద్దేశం ఏమి? దొంగలు వినాలి అని. హీ షౌటెడ్ లౌడ్లీ టు హిస్ వైఫ్ శారదా, ఐ హర్డ్ దట్ ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ద సిటీ. శారదా, మన నగరంలోకి, విజయనగరంలోనికి దొంగల గుంపు వచ్చి చొరబడింది. సో వీ విల్ కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్. మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ కీప్ ఇన్ దిస్ బాక్స్, ఈ బాక్స్లో పెట్టి, అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్, మన బావిలో వేసేద్దాం. ఇట్ విల్ బీ సేఫ్ దేర్. ఎందుకో మన దగ్గర ఉన్నటువంటి వాల్యుబుల్ థింగ్స్ అన్నీ, అంటే విలువైన వస్తువులు, గోల్డ్ రింగ్స్, గోల్డ్ చైన్స్, ఆర్నమెంట్స్, ఆల్ ద ఆర్నమెంట్స్ ఆఫ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్, అంటే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, అండ్ ఆల్సో మెనీ అదర్ వాల్యుబుల్ థింగ్స్, వీ విల్ కీప్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ బాక్స్ అండ్ డ్రాప్ దెమ్ ఇన్ ద వెల్, అండ్ దెన్ ఇట్ విల్ బి సేఫ్. అప్పుడు ఆ బాక్స్ సురక్షితంగా ఉంటుంది. దొంగలు పడినారు కదా మన విజయనగరంలోకి, కాబట్టి మనం ఏం చేద్దాం? మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ ఈ బాక్స్లో పెట్టి మన బావిలో వేసేద్దాం. అప్పుడు మనకు ఇట్ విల్ బీ సేఫ్ దేర్, అక్కడ క్షేమంగా ఉంటాయి. చూడండి, తెనాలి రామ వెంట్ ఇన్ టు ద హౌస్, హిస్ హౌస్. తెనాలి రామ వెంట్ ఇన్ టు హిస్ హౌస్, ఇంట్లోకి వెళ్ళినాడు. షౌటెడ్, గట్టిగా అరిచినాడు. లౌడ్లీ, షౌటెడ్ లౌడ్లీ, గట్టిగా అరిచినాడు. లౌడ్లీ అంటే గట్టిగా అరవడం, గట్టిగా. షౌటెడ్ అంటే అరిచినాడు అని. టు హిస్ వైఫ్ శారదా. హూ వాజ్ శారదా? శారదా వాజ్ వైఫ్ ఆఫ్ తెనాలి రామ. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అంటే దొంగల యొక్క గుంపు. గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అంటే దొంగల యొక్క గుంపు. ఇది కలెక్టివ్ నౌన్ అనమాట. కలెక్టివ్ నౌన్ ఏమంటాము? దొంగల యొక్క గుంపు అనేది కలెక్టివ్ నౌన్.
ఇంకా కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్, ఏ హెర్డ్ ఆఫ్ క్యాటిల్, ఏ హెర్డ్ ఆఫ్ క్యాటిల్, ఆ విధంగా. సో వీ విల్ కీప్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్, మన దగ్గర ఉన్నటువంటి వాల్యుబుల్ థింగ్స్, విలువైన వస్తువులన్నింటినీ ఇన్ దిస్ బాక్స్, ఈ బాక్స్లో పెడదాం. అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్, పాయలేతాం. ఇట్ విల్ బీ సేఫ్ దేర్ అని గట్టిగా చెప్తున్నాడు. ఎవరైనా గట్టిగా చెప్తారా, సీక్రెట్గా చెప్పుకుంటారా అలాంటి విషయాలు? మరి ఇతడు ఎందుకు గట్టిగా చెప్తున్నాడు? తెనాలి రామకృష్ణుడు ఎందుకు గట్టిగా చెప్తున్నాడు? వై డిడ్ తెనాలి సే లౌడ్లీ టు హిస్ వైఫ్ అబౌట్ ద వాల్యుబుల్ థింగ్స్ టు కీప్ సీక్రెట్లీ? హీ వాంటెడ్ ద థీవ్స్ టు లిజన్, దొంగలు వినాలి అని ఇతడు చెప్తున్నాడు. ఎందుకు? హీ గాట్ అన్ ఐడియా, అతనికి ఏందో ఐడియా వచ్చింది, ఆ ఐడియాతో అతడు చెప్తున్నాడు అనమాట. ద థీవ్స్ హర్డ్ ద కాన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. థీవ్స్ హర్డ్ వాట్? ద థీవ్స్ హర్డ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ హూ ఈజ్ ద వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్? రామకృష్ణ వాజ్ హస్బెండ్ అండ్ శారద వాజ్ వైఫ్. దే వర్ టాకింగ్. హూ లిజన్డ్ దీస్ వర్డ్స్? ద థీవ్స్ లిజన్డ్. ద థీవ్స్ హర్డ్, వాళ్ళు విన్నారనమాట. వినారా? విని దే బికేమ్ వెరీ హ్యాపీ. హూ బికేమ్ వెరీ హ్యాపీ? ద థీవ్స్ బికేమ్ వెరీ హ్యాపీ. ఎవరికి సంతోషం అయిపోయింది? దొంగలకు. ఎందుకు? ఇట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్ టు స్టీల్ ఆల్ ద వాల్యుబుల్ థింగ్స్ ఫ్రమ్ ద వెల్, నాట్ ఫ్రమ్ ద హౌస్. ఇంట్లో నుండి దొంగలించాలంటే కష్టం, కానీ తెనాలి రామకృష్ణుడు వాళ్ళ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ బాక్స్లో పెట్టి బాయిలో వేస్తాడు కాబట్టి మనకు సులువు అని చెప్పి వాళ్ళు హ్యాపీ అయిపోయినారు. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. దే వెయిటెడ్. హూ వెయిటెడ్? ద థీవ్స్ వెయిటెడ్. ఫర్ వాట్? దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ వాట్? ఫర్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. ఆ బాక్స్ ఎత్తుకొచ్చి నీళ్ళల్లో వేసేంతవరకు వాళ్ళు బాగా వెయిట్ చేసినారు. పేషెంట్లీ, విత్ గ్రేట్ పేషెన్సీ. పేషెంట్లీ అంటే ఓర్పుతో, సహనంతో. ఇంకా కొంతసేపు ఉంటే వాళ్ళు నగా నట్రాన్ని తెచ్చి బావిలో వేస్తారు, అప్పుడు సులువుగా తీసుకోవచ్చని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సంతోషంగా. తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్. వాళ్ళు నిజంగా బంగారు ఆభరణాలు తెచ్చి బాక్స్లో వేసినారా? నో. తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ డిడ్ నాట్ ప్యాక్ ఎనీ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఇన్ ద బాక్స్. బట్ వాట్ డిడ్ దే ప్యాక్ ద బాక్స్ విత్? దే ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్, నాట్ ద వాల్యుబుల్ థింగ్స్. దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ and dropped it into the well. They lifted. Who lifted? Tenali Rama and his wife lifted. What did they lift? What did they lift? They lifted the heavy box. What was the box contained? The box contained with full of stones, not with full of ornaments. వాళ్ళేం బంగారు ఆభరణాలు తెచ్చి బాక్స్లో పెట్టలా, అన్ని రాళ్ళు వేసి ఆ బాక్స్లో బాగా కట్టేసి ఆ బాక్స్ ఎత్తుకొచ్చి, హెవీ బాక్స్ అనమాట. హెవీ బాక్స్ మీన్స్ విత్ హెవీ వెయిట్. విత్ గ్రేట్ డిఫికల్టీ, బరువు ఎక్కువ ఉంటే మోయడం కష్టం కదా. విత్ గ్రేట్ డిఫికల్టీ, అతి కష్టం మీద డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వెల్, బావిలో ఎత్తుకొచ్చి ధమాని వేసినారా. దెన్ అప్పుడు ద కపుల్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. ద కపుల్ మీన్స్ ద టూ పీపుల్. ద కపుల్ మీన్స్ హియర్ వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ టూ. కపుల్ అంటే జంట అని, వీళ్ళిద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్, ఇంట్లోకి పోయి బాగా స్లెప్ట్ నిద్రపోయినారు. ఆఫ్టర్ సమ్ టైమ్, కొంతసేపు తర్వాత, రామకృష్ణ అండ్ శారద బోత్ విత్ గ్రేట్ డిఫికల్టీ డ్రాప్డ్ ద బాక్స్ విత్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఇన్ టు ద వెల్ అండ్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద థీవ్స్ రష్ టు ద వెల్. ఆ దొంగలు ఏం చేసినారు? రష్ టు ద వెల్, దడా బడా పరిగెత్తుకొని వచ్చినారనమాట. ఎక్కడికి? టు ద వెల్, బావి దగ్గరికి. త్రూ అవుట్ ద నైట్ దే డ్రూ వాటర్ ఫ్రమ్ ద వెల్ to get the treasure box out. Throughout the night, రాత్రంతా. Throughout the night means the entire night, both the thieves drew water. Drew means drew water అంటే నీటిని బాగా లాగినారు, అంటే బాగా తోడినారు. from the well to get the treasure box out. Why did the two thieves drew water from the well? ఆ బావి నుండి నీరు ఎందుకు తోడినారు? to get the treasure అంటే ఇక్కడ treasure of gold and silver they thought. ఆ నిధి, ఆ బాక్స్లో ఉన్నటువంటి ఆ డబ్బంతా, ఆ ధనమంతా దోచుకోవాలనే ఉద్దేశంతో ద టూ థీవ్స్ ద ఎంటైర్ నైట్ డ్రూ వాటర్ ఫ్రమ్ ద వెల్. వై ఫార్? టు గెట్ ద ట్రెజర్ బాక్స్ అవుట్, బయట తీయడానికి. ఫైనలీ, చివరకు. ఫైనలీ అంటే చివరకు. దే గాట్ ద బాక్స్.
They completed the task of drawing water from the well. They completed, they succeeded, they completely drew the water from the well. బాగా నీళ్ళన్నీ తోడేసినారు. ఫైనల్లీ దే గాట్ ద బాక్స్. వాళ్ళకి బాక్స్ చిక్కిందనమాట. దే వర్ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అండ్ యాంగ్రీ టు సీ జస్ట్ సమ్ స్టోన్స్ ఇన్ ఇట్. దే ఓపెన్డ్ ద బాక్స్. వాట్ డిడ్ దే సీ ఇన్ ద బాక్స్? దే astonished, they extremely shocked, they became very angry when they saw just some stones instead of gold ornaments. Papma, with great difficulty, they drew the complete water throughout the night from the well to get the box. Finally, they got the box. They opened the box. What did they see in the box? They saw some stones instead of gold and silver. They became very angry. They became shocked to see stones in the box. They became very angry. See, they understood that it was Tenali Rama's plan to make them fools. They understood. Who understood? The thieves understood that they became fools. They became fools. It was the plan of Tenali Rama to make the thieves fools. తెనాలి రామకృష్ణుడే మనల్ని ఫూల్ చేయడానికి ఈ విధంగా చేసినాడు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. దెన్ అప్పుడు తెనాలి రామ కేమ్ టు ద థీవ్స్. తెనాలి రామకృష్ణుడు ఆ దొంగల దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏం చేశాడంటే అండ్ సెడ్, హూ సెడ్? తెనాలి రామకృష్ణ సెడ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫార్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. హాయ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఫర్ దట్ ఐ థ్యాంక్ యూ. ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నేను చాలా కృతజ్ఞుని. వై? ఫార్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. త్రూ అవుట్ ద నైట్ యూ డ్రూ వాటర్ ఫ్రమ్ ద డీప్ వెల్ అండ్ పోర్డ్ ఇట్ టు మై గార్డెన్. మీరు నీళ్లు రాత్రి అంతా తోడి నా తోటకంతా పట్టారు కాబట్టి చాలా కృతజ్ఞుని ఫ్రెండ్స్. ఐ వాంట్ టు రివార్డ్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికి మంచి బహుమతి ఇప్పించాలనుంది. ఎక్కడ? ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ ఫర్ ద సర్వీసెస్ యూ హ్యావ్ రెండర్డ్ టు మీ. మీరు చేసినటువంటి సేవలకు ఐ వాంట్ టు రివార్డ్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరికీ కలిసి. ఫర్ బోత్ అంటే ఇద్దరికి. ఫర్ బోత్ ఆఫ్ యూ ఐ వాంట్ టు రివార్డ్. ఐ వాంట్ టు రివార్డ్. రివార్డ్ అంటే బహుమతి. మీకు బహుమతి ఇప్పించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకో? ఫర్ యువర్ సర్వీసెస్, మీ యొక్క సేవలకు గాను. యూ హ్యావ్ రెండర్డ్ టు మీ, యూ హ్యావ్ గివన్ టు మీ. మీరు చేసినటువంటి సేవలకు మీకు మంచి బహుమతి ఇప్పించాలని నేను అనుకుంటున్నా. ఎక్కడ? ఇన్ ద కింగ్స్ ప్యాలెస్, రాజభవనంలో. ప్యాలెస్ అంటే భవనం. ద థీవ్స్ గాట్ స్కార్డ్ అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్. థీవ్స్ గాట్ స్కార్డ్, భయపడిపోయినారు. అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్, అక్కడ నుండి పారిపోయినమాట. చూసారా? హౌ డిడ్ తెనాలి రామకృష్ణ టాట్ ఏ లెసన్ టు ద థీవ్స్. దొంగలకు ఎలా బుద్ధి చెప్పాడు చూసారా? చూసారా? హౌ క్లెవర్ అవర్ తెనాలి రామకృష్ణ వాజ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో we will go through the activities after the lesson. లెసన్ తర్వాత ఉన్నటువంటి యాక్టివిటీస్ మనము నేర్చుకుందాం.